నమస్కారం. సమాచార హక్కు ప్రత్యేక సంచిక ముందడుగుకి స్వాగతం. పారదర్శకతకు పట్టం కట్టే చట్టాన్ని నిర్వహిస్తున్న అధికారులపై ఎంతో బాధ్యత ఉంటుంది. వారి క్రమశిక్షణపై ప్రజల దృష్టి నిశితంగానే ఉంటుంది. కానీ ఇవేమీ వారికి పట్టడం లేనట్టుంది. దూరాభారాల నుంచి ఎంతో సమయం వెచ్చించి రాజధానిలోని ప్రధాన సమాచార కమిషన్కి అర్జీదారులు వస్తుంటారు. వారికి సత్వరం పనులు చేసి పెట్టాల్సిన కమిషన్ అధికారులు సమయ పాలనే పాటించడం లేదని ఈటీవీ పరిశీలనలో తేలింది. ఇది ప్రధాన సమాచార కమిషన్ కార్యాలయ అంతర్చిత్రం. వీరంతా అర్జీలు పట్టుకొని ఎంతో దూరం నుంచొచ్చిన వారే. వీరంతా అధికారుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇది ఒకరోజు ముచ్చట కాదు, రోజూ ఇదే తంతో. విచారణకు హాజరు కావలసిన సమయానికి రాకపోతే కేసు వాయిదా వేస్తాం అని దరఖాస్తుదారులకు సమాచార అధికారులను కమిషన్ హెచ్చరిస్తుంటుంది. ఇంత చెప్పి కమిషన్ అధికారులు మాత్రం సమయపాలన పాటించడం లేదు. కమిషన్ కార్యాలయం కార్యక్రమాలు ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాలి. అప్పటికే విచారణకు హాజరవ్వాల్సిన వారు వచ్చి వేచి చూస్తుంటారు. కమిషనర్లు వచ్చి విచారణలు ప్రారంభిస్తారు. కానీ కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, జ్యుడిషియల్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవ్వరూ కనిపించరు. ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. ఈటీవీ విలేకరి ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వెళ్లి చూస్తే అంతా నిర్మానుష్యం. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. కార్యదర్శులు, న్యాయాధికారులు ఎప్పుడొస్తారని దిగువ స్థాయి సిబ్బందిని అడిగితే వాళ్లు కూడా సరిగా చెప్పలేకపోయారు. చివరికి తేలిందేంటంటే 11:30 దాటితే గాని పౌరులకు అధికారుల కటాక్షం కలగదు. 11:30 దాటాక వస్తారు సరే, వచ్చాకైనా వెంటనే స్పందిస్తారా అంటే అది లేదు. అలా 2 కేసుల దస్త్రాలు తిరగేసే లోపే భోజన విరామం. అది పూర్తి కాగానే ఇంకేముంది, కాసేపాగి ఇంటికి పయనం. ఇలా నడుస్తోంది కమిషన్ అధికారుల పనితీరు. తాము వచ్చిందే సమయం అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఇక సమయపాలన అటుంచితే విద్యుత్ పొదుపు పాటించండంటూ ప్రభుత్వం సూచిస్తున్నా కమిషన్లు మాత్రం అవేవీ పట్టించుకోవట్లేదు. అధికారులు రాకపోయినా ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి. ఈ తీరు మార్చుకోరా? రాష్ట్రంలో దేవాదాయ అధికారులు సమాచార హక్కుకి పాతరేస్తున్నారు. తాము సహపరిధిలోకి రామని తిరుమల తిరుపతి దేవస్థానం కల్లబొల్లి కబుర్లు చెబుతుంటే అదే బాటలో శ్రీశైలం దేవస్థానం కూడా నడుస్తోంది. అక్రమాలు కప్పిపుచ్చేందుకు రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. దేవస్థానం ప్రభుత్వ కార్యాలయం కాదు, ఇది మనందరం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం కాదు, లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కాదు, లేదా స్థానిక సంస్థలలాగా ఎన్నుకోబడ్డ కార్యాలయం కాదు. ఇందులో మీరు సమాచారాన్ని కోరుతున్నారని అంటున్నారు. భక్తులు ఎవరు కూడా అలాంటి విషయాలు జోలికి రారు. ఎవరైతే ప్రభుత్వం యొక్క శక్తి మీదే ఆధారపడతారో వారు చట్టాల గురించి ఆలోచన చేస్తారు. ఎవరైతే ఆ ప్రభువు యొక్క శక్తి మీద ఆధారపడతారో వారు ఇలాంటి వాటి మీద ఎప్పుడు అనుకోరు. ఆ స్వామివారు శిక్షిస్తాడు. ఇది సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు అని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సుబ్రహ్మణ్యాన్ని అడిగితే ఈటీవీకి ఇచ్చిన హాస్యాస్పద సమాధానం. చాలా కాలం నుంచి టీటీడీ సహాని పట్టించుకోవడం మానేసింది. తాము ప్రత్యేకమని, తమకే చట్టాలు వర్తించవని ఉత్తర్వులు జారీ చేసి మరీ సహాని ఉల్లంఘిస్తోంది. ఇప్పుడు ఇదే దారిలో శ్రీశైలం దేవస్థానం కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. దేవస్థానానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో సహా దరఖాస్తు సంధిస్తే దేవస్థానం ఈవో మరీ ఘోరంగా బదులిచ్చారు. తమకు సహచట్టం వర్తించదని ఒక్క ముక్కలో తేల్చి దరఖాస్తుని పక్కన పడేశారు. ఈ మధ్య దేవాదాయ శాఖ మంత్రి తిరుమల వచ్చారు. అక్కడ మీడియా దేవాలయ అధికారుల సహా ఉల్లంఘన గురించి అడిగితే
ఆయన ఇచ్చిన బదులిది. ఏ దేవాలయమైనా, ఏ దేవాదాయకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అయినా దాని కార్యకలాపాలు, దాని ఆస్తులు ప్రజలకు తెలుసుకునేందుకు పూర్తిగా హక్కు ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దేవాలయాల సమాచారం ప్రజలకు తెలియాల్సిందే అని సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రే చెబుతుంటే మధ్యలో అధికారుల దాపరికాలేంటో, అక్రమాలు, అవినీతిని తొక్కిపెట్టేందుకే అన్నది నిస్సందేహం. హైకోర్టు స్టేని అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ సమాచారం దాచిపెడుతోంది. నిజానికి సమాచారం ఇవ్వొద్దన్న ఉత్తర్వులేవి హైకోర్టు ఇవ్వలేదని సహద్వారానే బయటపడింది. దేవాదాయ శాఖ పౌరులను మభ్యపెడుతోంది. ఇది వాస్తవం. సమాచార హక్కు పాశుపతాస్త్రమైతే వినియోగదారుల హక్కుల చట్టం బ్రహ్మాస్త్రం. సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు అధికారులు లొసుగులు ప్రదర్శిస్తే వాటన్నిటికీ విరుగుడు వినియోగదారుల ఫోరం. ఇప్పటికే వినియోగదారుల హక్కుల కేంద్రాన్ని ఆశ్రయించి విజయవంతమైన కేసులు ఉన్నాయి. మొండి అవినీతి అధికారుల మెడలు వంచడమే కాకుండా నష్టపరిహారం కూడా పొందే వీలును ఈ చట్టం కల్పిస్తోంది. సహ దరఖాస్తుదారులు రుసుం చెల్లించి సమాచారం కోరుతారు కాబట్టి వారంతా వినియోగదారుల కిందకే వస్తారని ఎన్నో కేసుల్లో తీర్పులిచ్చారు. ఇది సహ చట్టానికి అదనపు బలమే. సమాచార హక్కు కింద దరఖాస్తు చేసినా మీకు వివరాలు అందించకుండా అధికారులు వేధిస్తున్నారా? దిగులు పడాల్సిన అవసరం లేదు. వారి మెడలు వంచే కొరడా ఒకటుంది. సమాచారం ఇవ్వకపోయినా, ఫిర్యాదులు, అప్పీళ్లకు ఉన్నత అధికారులు స్పందించకపోయినా నేరుగా వినియోగదారుల హక్కుల కేంద్రాన్ని ఆశ్రయించొచ్చు. సమాచారం అందడం ఒక్కటే కాదు, జరిగిన జాప్యానికి తగిన పరిహారమూ దక్కే వీలుంది. వినియోగదారుల హక్కుల చట్టం ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఆ రకంగా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి ఇప్పటికే న్యాయం పొందిన సహ దరఖాస్తుదారులున్నారు. సమాచార హక్కు చట్టంలో దరఖాస్తుతో పాటు దరఖాస్తు రుసుమును మనం జత చేసే దాని వలన వినియోగదారులు అవుతాము. వినియోగదారులు అంటే వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి ఒకటి ఉంది. వినియోగదారుల రక్షణ చట్టంలో ఎవరైతే వ్యక్తి రుసుము చెల్లించి సేవలు పొందుటలో విఫలమవుతారో అటువంటి సందర్భంలో సేవా లోపం కింద వినియోగదారుల రక్షణ ఫోరంలో ఈ సమాచారాన్ని ఇవ్వటంలో, జాప్యం చేయటంలో కానీ ఇవ్వటంలో కానీ కలిగిన మానసిక వేదనకు కానివ్వండి, లోపానికి కానివ్వండి, సేవా లోపానికి కానివ్వండి, మనం వినియోగదారుల రక్షణ ఫోరంని ఆశ్రయించి న్యాయం పొందే అవకాశం ఉంది. కర్ణాటకలో మైసూర్ మున్సిపల్ కమిషనర్ ఓ సహ దరఖాస్తుకి స్పందించలేదు. ఆ దరఖాస్తుదారుడు వినియోగదారుల ఫోరంలో వ్యాజ్యం వేశారు. మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా జాతీయ వినియోగదారుల ఫోరం తీర్పిచ్చింది. సమాచార జాప్యం చేసినందుకు బాధితునికి పరిహారం కూడా చెల్లించాలని పేర్కొంది. తమిళనాడులోని కోయంబత్తూరు వినియోగదారుల ఫోరం కూడా ఇలాంటి తీర్పే ఇచ్చింది. మన రాష్ట్రంలోనూ సమాచారం అందని సహ దరఖాస్తుదారులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో కానివ్వండి, మన చిత్తూరు జిల్లాలో కూడా తిరుపతి కోర్టులో కూడా ఈ సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తే సేవా లోపం కింద వస్తుంది. కాబట్టి వినియోగదారుల రక్షణ చట్టం కింద వారికి జరిమానా కూడా విధించడం జరిగింది. చాలా కేసుల్లో 2000 రూపాయల వరకు జరిమానా వేస్తూ, అదేవిధంగా కంప్లైనెంట్కి అంటే ఫిర్యాదుదారునికి నష్టపరిహారము మరియు సమాచారాన్ని కూడా ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సహ దరఖాస్తుకి సదరు పౌర సమాచార అధికారి 30 రోజుల్లోగా స్పందించాలి. అలా స్పందించకపోతే మొదటి అప్పీలు రాష్ట్ర సమాచార కమిషన్ కి, రెండో అప్పీల్ కి అవకాశం ఉంది. కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాలయాపన అధికంగా ఉంటోంది. ఇదే అధికారులకు అదనుగా మారింది. జరిమానాలు విధించినా ఫలితం ఉండటం లేదు. అక్రమాలు కప్పిపుచ్చేందుకు సమాచారాన్ని తొక్కిపెడుతున్నారు. అలాంటి అధికారుల మెడలు వంచేందుకు వినియోగదారుల హక్కుల చట్టం సరైన ఆయుధం. సమాచార హక్కు చట్టంలో కూడా సరైన సమయంలో ఇవ్వనప్పుడు జరిగే నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వనప్పుడు ఫైన్ వేస్తున్నారు, ఇది వేరు.
ఫైన్తో కాకుండా ఎంతైతే నష్టపోతాడో ఆ నష్టపరిహారం ఒక విలువ కట్టి అతనికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు అతను పడే శారీరక శ్రమ, మానసిక శ్రమ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి దానికి నష్టపరిహారం కట్టివ్వాలి. సహ దరఖాస్తుదారులు రుసుము చెల్లించి సమాచారం కోరతారు కాబట్టి వారు వినియోగదారుల కిందకే వస్తారు. అందుకే సమాచారం అందకుంటే కేవలం 100 రూపాయల రుసుము చెల్లించి సమీపంలోని వినియోగదారుల ఫోరంను నేరుగా సంప్రదించవచ్చు. వినియోగదారుల ఫోరంలో మనమే నిర్ణీత దరఖాస్తుతో పాటు నిర్ణీత రుసుము చెల్లించి అడ్వకేట్ అవసరం లేకపోయినా స్వతహాగా మనమే దరఖాస్తు చేసుకొని వినియోగదారుల ఫోరంని ఆశ్రయించినట్లయితే మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో కూడా జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు ఉంటుంది. 20 లక్షల రూపాయల వరకు నష్టపరిహారాన్ని ఈ యొక్క జిల్లా కోర్టు పరిధిలో ఉండేటువంటి జిల్లా వినియోగదారుల ఫోరం ద్వారా నష్టపరిహారాన్ని పొందొచ్చును. కేసు విచారణకు సంబంధిత అధికారి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఫోరంలో బాధితుని వైపే తీర్పు వెలువడే అవకాశాలు 100% ఉంటున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. సమాచారంతో పాటు నష్టపరిహారమూ పొందొచ్చు. అధికారికి జరిమానా పడేలా చెయ్యొచ్చు. కనుక ఇక దిగుల్లేదు. సమాచారం దొరకని దరఖాస్తుదారులు సంధించండి వినియోగదారుల హక్కుల చట్టాన్ని. సహచట్టంతో సమాచారం అందని బాధితులు వినియోగదారుల హక్కుల చట్టం ద్వారా న్యాయం పొందవచ్చని అనేక కేసులు రుజువు చేశాయి. ఫిర్యాదులు అప్పీళ్లకు లొంగని అధికారుల నుంచి నష్టపరిహారం వసూలు చేయడమే కాకుండా సత్వరం సమాచారం పొందవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, చిత్తూరు, ఈటీవీ న్యూస్. అసైన్డ్ భూములపై రాజకీయ రాబందులు కన్నేశాయి. అందుకు నీచమైన కుట్ర పన్నాయి. స్వాతంత్ర సమరయోధుల ముసుగులో నకిలీ ధృవపత్రాలు సృష్టించారు, కబ్జా చేశారు, అందులో నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆమ్యామ్యాల మేతమేసి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరయ్యాయి. ఈనాడు ముందడుగు సహా అస్త్రం ద్వారా బయటపడిన ఈ హేయమైన కబ్జా కథ ఇదే. నల్గొండ జిల్లా దామరచర్లలో పరిశ్రమలకు ఆనుకొని ఉన్న విలువైన 300 ఎకరాల ప్రభుత్వ భూములివి. స్థానిక నేతల కళ్లు ఈ భూముల మీద పడ్డాయి. అధికారం విషయంలోనే స్వపక్షం, విపక్షం. ఆక్రమణల దగ్గరకొచ్చేసరికి 2 పక్షాలు ఒక్కటయ్యాయి. దామరచర్లలోని ఈ 300 ఎకరాల్ని దోచేందుకు పన్నాగం పన్నారు. స్వాతంత్ర సమర యోధులమంటూ బినామీ పేర్లు సృష్టించారు. ఆ పేరుతోనే భూములు రాయించేసుకున్నారు. దీని విలువ ఎకరం వచ్చేసి ₹1,00,00,000 ఉంది. అంటే 360 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఇక్కడ కొంచెం మంది దళారులు దొంగ సర్టిఫికెట్లను సృష్టించి వాళ్ళకి తెలియకుండా, స్వతంత్ర సమరయోధులు తెలియకుండా సృష్టించి కొంచెం మంది అధికారుల సహాయంతో 360 ఎకరాల భూముల్ని కొల్లగొట్టడం జరిగింది. ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్మటం జరిగింది. విలువైన భూములు దక్కాయి. స్థిరాస్తి వ్యాపారం మొదలైంది. ఇప్పటికే కోట్లు గడించారు. ఈ పాపంలో రెవెన్యూ సిబ్బంది భాగస్వాములే. వారు లేనిదే ఆక్రమణదారులు స్వతంత్ర సమరయోధులెలా అవుతారు? 2011లోనే ఈనాడు ముందడుగు సమాచారం సేకరించింది. కథనాలు ప్రసారమయ్యాయి. స్పందించిన అప్పటి కలెక్టర్ రిజ్వీ ఈ వ్యవహారంపై చర్యలకు ఆదేశించారు. దొంగ పట్టాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అప్పటికే ఆమ్యామ్యాలు మరిగారో ఏమో రెవెన్యూ సిబ్బంది తాత్సారం చేశారు. సమయం చిక్కిందే అదనుగా అక్రమార్కులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందారు. కొంతమంది అందులో హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్స్ తీసుకొని రావడం జరిగింది. అయినప్పటికీ అది అక్కడ ఎట్లాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగకుండా చూస్తున్నాం. అదేవిధంగా కౌంటర్స్ కూడా దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున. తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏ రకమైన జడ్జిమెంట్ని బట్టి
సరైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆక్రమిత 300 ఎకరాల్లో 100 ఎకరాలకు పైగా గిరిజనులదేనని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ 826లో కూడా అదే ప్లాన్ డిపాజిట్ భూమి కొంతమందికి పట్టాలు ఇచ్చిన వాళ్ళని కూడా స్వతంత్ర సమర వేదుల పేరుతోని కూడా వాటిని కూడా ఎకరం 2-3 లక్షల చొప్పున అమ్ముతున్నారు. నాకు 714 సర్వే నెంబర్లో గవర్నమెంట్ వారు 1993 సంవత్సరంలో 20 గుంటల భూమి గిరిజనని నాకు పట్టా ఇచ్చిన ఆ భూమిని రాకుండా నేను ఎస్టీసీ కమిషన్ కూడా పోయినాను ఈ భూమి మీద. అయినా ఇప్పటిదాకా నాకు ఏ గవర్నమెంట్ వాళ్ళు మా ఎస్టీ కమిషన్ కిషన్ నాయక్ సింగ్ నెంబర్ కూడా వచ్చినా ఎంక్వైరీ చేసి ఇతనికి ఏమన్నా ప్రభుత్వం వారు ఇప్పటిదాకా నెగ్లెక్ట్ చేసి నా భూమి ఇవ్వకుండా ఆపుతున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఈ భూముల్లోనే 2 ఎకరాల్లో వైఎస్ బామ్మర్ది కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి తన హరిత ఫెర్టిలైజర్స్ కు రహదారి వేశారని స్థానికులు మండిపడుతున్నారు. స్వతంత్ర సమరయోధుల ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల ఖరీదైన భూములు ఆక్రమణలో ఉన్నాయి. నిజంగా ఆ యోధులకు దినం గడవక నానా అవస్థలు పడుతుంటే వారి పేరిట భూములు భోంచేయడం అత్యంత నీచమైన అవినీతి. ఆ ఆక్రమణదారులకు అధికారులు గులాం చేయడం సిగ్గుమాలిన పని. నాణ్యతకు నిలువున పాతరేశారు. అక్రమాలతో 1 కోటి రూపాయల నిధులు అప్పనంగా ఆర్పేశారు. ఏడాది తిరగకుండానే నిర్మాణాలు చెడిపోయాయి. ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపానిదే పైచేయి. ప్రభుత్వ సొమ్మంటే ఎంత నిర్లక్ష్యమో సహచట్టం ఆధారంగా బయటపడింది. కనిపిస్తే తినవద్దని వాళ్లు తప్పిస్తే 10 కాలాలు నిలబడే పనులు చేయాలనుకునే అధికారులు లేరు. గుంటూరులో విజిటిఎం ఉడా అధికారులు చేపట్టిన చుట్టుగుంట చెరువు ఆధునికీకరణ ప్రాజెక్టు ఇందుకు మచ్చుతునక. ఇది గుంటూరు నగరంలోని చుట్టుగుంట చెరువు ఆధునికీకరణ ప్రాజెక్టు పేరిట ఈ చెరువును విజిటిఎం బుడా ఇటీవలే అభివృద్ధి చేసింది. ఇదిగో ఇదే ఆ అభివృద్ధి. కొత్త పెళ్లి కూతుర్లా ఉండాల్సిన ఈ చెరువు కట్ట మరీ వృద్ధురాల్లా ఉందేంటా అని అనిపిస్తే ఆ ప్రశ్న ఉడా అధికారులను అడగాలి. సమాచార హక్కు సాయంతో పౌరులు అడిగారు కూడా. లెక్కలన్నీ తరచి చూస్తే చెరువు కట్ట అభివృద్ధి పేరిట మేసిన మేత 1/2 కోటి అని తేలింది. చేసిన ఖర్చుకు అక్కడ జరిగిన పనులకు ఏ మాత్రం పొంతం లేదని చూస్తేనే అర్థమవుతోంది. చెరువు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి 11,02,705 రూపాయలు, చుట్టూ నడిచే దారికి 28,13,186 రూపాయలు వెచ్చించినట్లు కూడా లెక్కలేసింది. అత్యంత అప్రమత్తంగా ఈ ముఖద్వార సౌందర్యాన్ని దాటుకుని లోపలికెళ్తే నిజంగా అంత ఖర్చయిందా అన్న అనుమానం కలగక మానదు. ఆ 70 లక్షలు దేనికి పెట్టినట్టు మాకు అందరికీ ఎవరికీ అర్థం కాదండి. అది 70 లక్షలు అంటే సామాన్యం అండి. 70 లక్షలు ఈ గ్రిప్ టైల్స్ అండి. కింగ్ ట్రాక్ వారు సందాలు బాగు చేసి ఈ బల్లలు దాని పిలప్స్ తీసేటువంటి అవన్నీ మేమే ఏర్పరచుకున్నామండి. లైటింగ్ అంతకన్నా లేదండి. కాసేపు ఉంటే ఇక్కడ అధ్వానం. 2011 సెప్టెంబర్లో ఉడా టెండర్లు ఖరారు చేసి పనులను అప్పగించింది. ఆ తర్వాత చాలా రోజులకు గాని పనులు మొదలు కాలేదు. ఈ చెరువులో నీరు నింపితే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలకు వేసవిలో నీటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అభివృద్ధి పనులు చేద్దామనుకుంటే నీరు ఎలా నింపుతారని ఉడా అడ్డుపుల్ల వేసి మరీ గుత్తేదారుతో పనులు మొదలు పెట్టించింది.
మామూలుగా ఎక్కడ పడితే అక్కడ గంటలు పడిపోయినాయి, డౌన్ అయిపోయింది. మరి ఏం వేశారు, ఎన్ని లక్షలు ఖర్చు అవుద్దో లేదో కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ వర్క్లో. తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి 11 లక్షల చిల్లర అని చెప్పి అప్పుడు కాంట్రాక్టర్ ఎవరో తాడుకున్నారంట. ఆయన అప్పటికే భీమ్ అంతా వేసింది. అక్కడి నుంచి అక్కడికి ఏదో పిల్లర్స్ కొద్దిగా భీమ్ కొద్దిగా బొక్కలు పెట్టి వేశారు, మిగతాదంతా మామూలుగానే కట్టేశారు. దీనికి 11.5 లక్షలు ఖర్చు ఏదో చూపించినట్టుగా మాకు తెలిసింది. చెరువు చుట్టూ నడిచే దారి నిర్మించారు. దీనికి 28 లక్షల రూపాయలు ఖర్చు చూపారు. నడకదారిలో సవ్యంగా నిమిషం కూడా నడవలేం. అన్ని ఎగుడు దిగుళ్లు. నాణ్యత లేని ఈ దారిని నమ్మి వేగంగా నడిస్తే ఏదో చోట బోర్లా పడటం ఖాయం. అన్ని పనులు అలాగే సాగాయి. అదేదో మధ్యలో ఈ కాంట్రాక్టర్స్ వీళ్ళు లాభసాటిగా ఉండటం వల్ల, ఈ చేయాల్సిన పని చేయకపోవటం వల్ల ఆ గ్రీనరీ పోయింది. ఇక్కడున్న ఈవినింగ్ 5:30, 6 అయిపోతే వెళ్ళిపోవడం తప్ప ఏమీ లేదు. చుట్టుగుంట చెరువుని సుందర తటాకంగా మార్చారని తెలిసి ఆ ప్రాంతవాసులు ఎంతో మురిసిపోయారు. ఆస్వాదిద్దామని వెళ్తే చెరువులో మురికి నీరు కంపు అలాగే ఉంది. కట్టుదిట్టంగా ప్రహరీ అన్న మాట పుట్టిదే. నడకదారి సొంపు కన్నా వంపులే ఎక్కువ. చెరువు చుట్టూ మొక్కలు నాటుతామన్నారు, అది లేదు. 50 లక్షల రూపాయలకు వేసిన కన్నం తప్ప చుట్టుగుంటలో పౌరులకి ఇంకేమీ కనిపించలేదు. రాష్ట్రంలో మిగిలిన నగరాభివృద్ధి సంస్థల మీద ఓ కన్నేసి ఉంచాలి. ఎంత మెక్కుతున్నారో. ఈ సంచికపై మీ అభిప్రాయాలు, సూచనలను ముందడుగు@etv.co.in కు పంపించవచ్చు.